ఓపికగా సహనంతో చేయాలండి. అంత స్టాండింగ్ వర్క్ ఇది మీది, చాలా కష్టమైన వర్క్. మనం ఇప్పుడైతే హోటల్లోకి ఎంట్రీ అయినా మన కస్టమర్ అయితే ఒక్కొక్కరు దిగుతారు. వర్షం మాత్రం మామూలుగా రావట్లేదు చూడండి. మనం హోటల్లో ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసింది. మీ శాలరీ విషయానికి వస్తే ఎలా ఉంటుందన్న మీ శాలరీ అంటే మీకు శాలరీ ఎంత ఇస్తారు, అది ఎన్ని రోజులకు ఇస్తారు మీకు? వన్ డేలో ఇస్తారా, లేదంటే 1 ట్రిప్ పోయేసి ఇస్తారా, 1 వీక్ లో ఇస్తారా, లేదంటే 1 మంత్ లో ఇస్తారా శాలరీ? గైస్ వెల్కమ్ బ్యాక్ టు శశి బస్ లాగ్స్. హైదరాబాద్ టు విజయనగరం, హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు పెట్టారు. మనమైతే స్పెషల్ గా విజయనగరం టు హైదరాబాద్ పెడతాం. ఈ రైడ్ అయితే స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే మన విజయనగరంలో ఉన్నాం. ఒకసారి చూడండి, ఇక్కడ లొకేషన్ చూడండి. ప్రజెంట్ అయితే మన విజయనగరంలో ఉన్నాం. మన అన్న అయితే నాగరాజుతో ఉన్నాం మనం ప్రజెంట్. ఇప్పుడైతే రైడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. హాయ్ అన్న. హాయ్. మన విజయనగరంకి వెళ్ళి హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్స్ అన్న? 7:30 అట్లా వస్తుందండి. 7:30. మన అన్న అయితే నాగరాజు. మన అన్న అయితే మన డ్రెస్ కూడా మామూలు లేదు, మొత్తం వాళ్ళో బ్రాండింగ్ వాడుతున్నా. చూడండి, వాళ్ళో బ్రాండింగ్ వాడుతున్నా మామూలు లేదు అన్నతోని. మన బస్సు అయితే చూడండి, అటు సైడ్ అయితే మన బస్సు ఉంది. మీకు లొకేషన్ మనం ఉన్నదైతే ప్రజెంట్ విజయనగరం సిటీలో ఉన్నాం. బాలాజీ సెంటర్. ప్రజెంట్ అయితే బాలాజీ సెంటర్ లో ఉన్నాం మనం ఫస్ట్ పాయింట్ వచ్చేసి అన్న తెలుసుకుందాం. అన్న మన ఫస్ట్ పాయింట్ ఎక్కడన్నా? ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర ఫస్ట్ పాయింట్ మనం పికప్ చేసుకుంటాం. ఎన్ని గంటలకన్నా మన పాయింట్? 5:30 ఎగ్జాక్ట్లీ 5:30 అక్కడ. ఓకే ఓకే. 10 minutes ముందుగా వెళ్ళి రిసీవ్ చేసుకుని టోటల్ నెంబర్స్ ఓకే మనం అక్కడ నుండి జర్నీ స్టార్ట్ చేసుకుంటాం. ఓకే ఓకే. మీకు కావాల్సిన వీడియో, ఈ ఏరియా లొకేషన్, టోటల్ విజయనగరం సెక్టర్ మొత్తం ఆటోమేటిక్ మొత్తం అంతా మనం రన్నింగ్ లోనే చూడొచ్చు. ఓకే ఓకే. అదే విధంగా నేషనల్ హైవే కూడా రైడ్ ఎలా ఉంటుందో చూపిస్తా. నెక్స్ట్ నేషనల్ హైవే టచ్ చేస్తాం 20 కిలోమీటర్ దాటినాక. ఓకే. అప్పుడు సిటీ ఎంట్రన్స్ అవుతా ఉంటాం, వైజాగ్ దగ్గరలోకి వెళ్తుంటాం విశాఖపట్నానికి. అదే విధంగా మన రూట్ ఏ రూట్ రన్నింగ్ అయితే తెలుసుకుందాం మన అడిగి. అదే విధంగా మన క్లీనర్ విషయానికి వస్తే మాత్రం తరుణ్ అని ఒక క్లీనర్ ఉంటాడు అబ్బాయి. తను మాత్రం బండి మాత్రం మామూలుగా రెడీ చేసి పెట్టలేదు. ఒకసారి మీకు బండి కూడా చూపిస్తాను. బండి లోపల ఏ విధంగా ఉందో చూపిస్తాను. వీళ్ళు బండికి ఏ విధంగా పూజ చేసారో ఆ పూజ కూడా మీకు చూపిస్తాను. లెట్స్ గో. ఇప్పుడైతే మనం బస్ ముందుకు అయితే వచ్చేసాం. మన పూర్తిగా బస్ అయితే విజిట్ చేసేదాం. లోపల స్లీపర్ ఎలా ఉంటాయో, ఎన్ని బెర్తలు ఉన్నాయో, ఏ కాటన్ వాడుతున్నాయో మొత్తం అయితే చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం క్యాబిన్ లోకి ఎంట్రీ అయినాం. మన అన్న వాళ్ళు అయితే పూజ ఏ విధంగా చేసారో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, మన ఇంట్లో అయితే ఈ విధంగా పూజ చేసుకుంటాం, ఆ విధంగా అయితే పూజ చేసిరు. చూడండి, చాలా చక్కగా, చాలా నీట్గా ఉంది. బస్సులో అయితే పిల్లో ఏది వాడుతారు, బ్లాంకెట్ ఏది వాడుతారు, ఏ కాటన్ వాడుతారు, కాటన్లు ఏంటి అనేది అయితే మొత్తం అన్న ద్వారా తెలుసుకుందాం. అన్న ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? చెప్తామండి. ప్యూర్ కాటన్ ఒరిజినల్ వైట్ అండ్ వైట్ బెడ్షీట్ అండి. ఓకే. ఇన్సైడ్ మీకు ఊల్తో ఉన్న మెటీరియల్ ఇది వస్తుంది. చాలా స్మూత్ గా ఉంటది. డిస్టర్బెన్స్ అనేది ఉండదు కప్పుకునేటప్పుడు, అంత స్మూత్ గా ఉంటది. పిల్లో వాల్వో బ్రాండ్ ఆల్రెడీ ఇచ్చింది. దానికి మనం కాటన్ పిల్లో కవర్ అటాచ్డ్ చేస్తాం. చాలా బాగుంటది. మరి హైట్ కాదు, తక్కువ కాదు. ఆల్రెడీ ఈ బెత్ ఒక యాంగిల్లో హైట్లో ఇస్తారు. నెక్స్ట్ దీని మీద పిల్లో కరెక్ట్ హైట్ పడుకుంటాకి హెడ్కి సరిపోయే హైట్ కరెక్ట్గా ఉంటుంది. కొంతమందికి ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ పెట్టుకోవచ్చు, కానీ ఇది మిడిల్ హైట్, పర్ఫెక్ట్గా సరిపోయే హైట్. ఇక టోటల్ బండి మొత్తం అట్లాగే రెడీ చేసి పెట్టుకుంటాం. బిఎస్ఆర్ ట్రావెల్స్లో మెయింటెనెన్స్ కరువు లేదండి. ప్రతి కస్టమర్ని ఇంట్లో వాళ్ళు ఎట్లా చూసుకుంటారో మా వెహికల్లోకి వచ్చినా కూడా మేము అలానే చూసుకుంటాం. అంత జాగ్రత్తగా, అంత పర్ఫెక్ట్గా ఉండేటట్టు వాళ్ళకి ఏ విధంగా ఉంటే బాగుంటుంది, వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది అనేది దానికి తగ్గట్టు మేము పర్ఫెక్ట్గా ఆటోమేటిక్గా అన్నీ చేసి పెడతామండి. ఇది మా మెయింటెనెన్స్ అండి. ప్యూర్ వైట్, ఎక్కడ ఒక మచ్చ కూడా కనపడినెవరు. ఇది మంత్లీలో 2 times ఇవి చేంజ్ చేసేస్తుంటారు. కొత్త వస్తూ ఉంటాయి. వీక్లీ 1 time కొత్త మెటీరియల్ వస్తూ ఉంటాయి. ఆ వెహికల్ టార్గెట్ని బట్టి, ఒక్కొక్క వెహికల్ రేంజ్ని బట్టి మారుస్తూ ఉంటారు. ఈ పిల్లో విషయం కానీ, ఈ బెడ్షీట్ విషయం కానీ, మెడిసిన్ బెత్త కానీ, ఈ కర్టెన్స్ 2 months 1 time పర్ఫెక్ట్ టోటల్ ఆల్మోస్ట్ అసలు జస్ట్ అనేది ఇందులోకి రాదు, పడదు. కానీ మేము వాష్ చేస్తాం కంపల్సరీ. మంత్లీ 1 time కంపల్సరీ. మంత్లీ 1 time కంపల్సరీ. మాకు 3 sets ఉంటాయి. ఆటోమేటిక్ డేట్ టు డేట్ మార్చేస్తూ ఉంటామండి. ఇవి వాషింగ్ కి వెళ్తాయి లేదంటే మాకు తెలియదు. డేట్ టు డేట్ 3 sets వాష్ చేసి ఇచ్చేస్తారు, మేమే మార్చుకుంటాం. పొజిషన్ సార్. ఫస్ట్ పాయింట్ లకి అయితే వచ్చేసారు. మన కస్టమర్లు అయితే వచ్చేసారు, టైంకి వచ్చేసారు. 10 నిమిషాలు బిఫోర్ లో ఉంది బండి. మన బండి అయితే పూర్తిగా విజిట్ చేసేద్దాం. మన క్లీనర్ అయితే ఇతనే, మన తరుణ్ అని. లగేజ్ అయితే చదివేస్తున్నారు. ప్రతి ఒక్క లగేజ్ మీద సీట్ నెంబర్లు చాక్ పీస్తో వేసి వాటికి ట్యాగ్ కూడా ఇస్తున్నారు.
విజయనగరం ఇది రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి. నెక్స్ట్ ఏంటంటే అమ్మవారి దేవస్థానం సంబంధించింది, పైడితల్లి అమ్మవారు ఉంటారే, ఆ జాతర జరుగుతూ ఉంటుంది. ఓకే ఆ టెంపుల్కి వెళ్ళే మార్గం ఇది. ఓకే ఓకే. నెక్స్ట్ రైల్వే స్టేషన్కి కూడా ఇట్లానే పోవాలి. ఈ లొకేషన్ అంతాను విజయనగరం సెక్టారు. దీని బ్యాక్ సైడే ఇప్పుడు మనం దాటాము. దీని బ్యాక్ సైడే ఆర్టీసీ బస్ స్టాండ్. ఓకే ఓకే. ఇది సిటీ మొత్తానికి ఒకటే రోడ్ ఇది. ఓకే. కొంచెం పెద్దగానే ఉంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. ప్యాసింజర్ విషయంలో కానీ వెహికల్స్ విషయంలో కానీ ఎవరికి ట్రబుల్ ఏమి ఉండదు, ఇరుగ్గా ఏమి ఉండదు. సిటీ చాలా విశాలంగా ఫ్రీగానే ఉంటుంది, చాలా బాగుంటుందండి విజయనగరం. వర్షాలు అయితే మామూలుగా విజయనగరంలో 3 రోజులకి వెళ్ళి అయితే భారీ వర్షాలు ఉన్నాయి. మన హైదరాబాద్ నుంచి అయితే ఎంటీకి వచ్చాం వీడియో కోసం. విజయనగరంలో వర్షాలు అయితే మామూలు లేవు. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు విజయనగరం సిటీ దాటేసినాం. సిటీ ఎండింగ్ ఇది. సిటీ అవుట్స్కట్స్ వచ్చామండి. నెక్స్ట్ టోల్ ట్యాక్స్ ఒకటి ఉంది ఈ రోడ్లో. ఆ టోల్ గేట్ పాస్ అయితే నేషనల్ హైవే టచ్ అవుతాం. బాగా వర్షం పడుతుంది, రూట్ సరిలేదు, కొంచెం కేర్ఫుల్గా పోవాలి ఈ రూట్లో ఎవరైనా. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది యాక్షన్ రోడ్ మాదిరిలా పామాడుతూ ఉంటుందండి ఈ రోడ్డు. ఒక సరైన స్థాయిలో అయితే రోడ్డు లేదు, ఎత్తు పొలాల మాదిరిలో తయారైంది. స్కిడ్ అయిపోయే సెక్షన్స్ ఎక్కువ ఈ రూట్లో. ఈ 15 కిలోమీటర్స్ చాలా జాగ్రత్త తోలాలి. ఒక లారీ డ్రైవర్స్ అయినా, బస్ డ్రైవర్స్ అయినా, కారు ఆర్ 2 వీలర్స్ ఏ వెహికల్స్ అయినా కంపల్సరీ చాలా జాగ్రత్త తోలాలి. వర్షం పడుతుందనే కాదు, మామూలు టైంలో కూడాను. టోటల్ ఆల్మోస్ట్ ఇదంతా యాక్షన్ రోడ్ అండి. చాలా దగ్గరగా గుంతల మాదిరిలో తయారైన రోడ్ ఇది. గొయ్యి అనేది కనిపించదు, కానీ స్కిడ్డింగ్ సెక్షన్ ఎక్కువ. కొద్దిగా కేర్ఫుల్గా తోలుకోవాలి, లేదంటే డ్యామేజెస్ జరిగా. విజయనగరం నుంచి అయితే బయలుదేరే కానీ అయితే ఫస్ట్ టోల్ గేట్ ఇది. జొన్న టోల్ గేట్లకి అయితే ఎంట్రీ అయినాం మనం. బస్ అయితే ఆన్ టైంకే ఉంది. జొన్నాడ టోల్ గేట్ అంటారు దీన్ని. టోల్ గేట్లకి అయితే ఎంట్రీ అయినాం. వెల్కమ్ టు టోల్ ప్లాజా. నేషనల్ హైవే రూట్ అటాచ్డ్ తగరపు వలస. ఇప్పుడే మనం లోకల్ సిటీ విజయనగరం నుంచి నేషనల్ హైవే టచ్ చేస్తాకి సిద్ధంగా ఉన్నాం. ఒక 1/2 కిలోమీటర్లో ఆల్మోస్ట్ మన పైనుంచి ఫ్లైఓవర్ ఒకటి వెళ్ళింది. వెస్ట్ బెంగాల్ టు తమిళనాడు వెళ్ళే రోడ్ అది. అంటే ప్రజెంట్ మనం ఇప్పుడు విశాఖపట్నం నుంచి వెళ్ళే రోడ్డు అనమాట. విజయవాడ వరకు ఒకటే రోడ్ అది. అక్కడ నుంచి మనం చీల్తా ఉంటాం రైట్ సైడ్కి. మన బస్సు రూటింగ్ వచ్చేసి ఎట్లా వెళ్తుంది అన్న? రూటింగ్ ఎట్లా వెళ్తుందంటే, ఇది విజయనగరంలో బయలుదేరి నుంచి హైదరాబాద్ వెళ్ళటానికి విజయనగరం టు తగరపులస అంటే నేషనల్ హైవే కలకత్తా రోడ్డుకి అటాచ్డ్ అవుద్ది. విజయనగరం నుండి వచ్చి నేషనల్ హైవేలో కలుస్తుంది. అక్కడ నుంచి డైరెక్ట్ ఒకటి విశాఖపట్నం టు అనకాపల్లి, తుని, రాజమండ్రి నుంచి రైట్ సైడ్ నుంచి మనం దివాని చెరువు అనే ఒక విలేజ్ ఉంటుంది, ఒక సెంటర్ ఉంటుంది. అక్కడ నుండి 4th బ్రిడ్జ్ అని గోదావరి కొత్త బ్రిడ్జి మీదుగా నల్లజర్ల రూట్ నుంచి భీమడోలు ఏలూరుకి టచ్ అవుతాం. అది షార్ట్కట్ రూట్. ఆ రూట్లో వెళ్తుంది మన బండి. ఏలూరు, గన్నవరం, విజయవాడ నుంచి ఇంకా నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ హైదరాబాద్ రూటే. ఇంకా అక్కడ ఇంకా కన్ఫ్యూజ్ ఏమి ఉండదు. ఇక్కడ రాజమండ్రి దాటినాక మాత్రం మనం రోడ్డు అన్నది మన రూట్ సపరేట్, మన వెహికల్ వెళ్ళే రూట్ సపరేట్. నల్లజర్ల రోడ్డు అంటారు దానిని. మనం దివాని చెరువు నుంచి రాజమండ్రి ఒక 50 కిలోమీటర్స్ అవతల దివాని చెరువు అని ఉంటుంది. ఆ విలేజ్ నుంచి మనం రైట్కి కట్ అయ్యి గోదావరి 4th బ్రిడ్జ్ అని కొత్త బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మీదుగా వెళ్తూ ఉంటుంది. ఆ రూటు నల్లజర్ల రూటు, దాని నేమ్. రావులపాలెం తణుకు ఆ రూట్ నుంచి తాడేపల్లిగూడెం మీదుగా ఏలూరు వస్తుంది. ఆ రూట్ ఇప్పుడు ప్రజెంట్ మేమైతే మా వెహికల్స్ అయితే తిరగట్లేదు, కొన్ని వెహికల్స్ తిరుగుతున్నాయి. ఎక్కువగా టోల్ ట్యాక్స్, నెక్స్ట్ మైలేజ్ విషయానికి చూసుకున్న ఓనర్కి సేవ్, నెక్స్ట్ కిలోమీటర్ సేవ్, టైమింగ్ డ్రైవర్కి టైమింగ్ సేవ్, ఇవన్నీ బాగున్నాయని చెప్పి ఇప్పుడు మేము వెళ్తున్న రోడ్డు నల్లజర్ల రూటు. ఆ రూట్ని ఎంచుకున్నాం.
ఇదివరకు పాత రూటు రావులపాలెం మీదకి వెళ్ళేవాళ్ళం. అదే 2 ఆప్షన్స్ విజయవాడ ఏలూరు టచ్ అవడానికి. మనం సర్వీస్ రోడ్ నుంచి అయితే మనం వైజాగ్ వెళ్ళే రోడ్లకు, నేషనల్ హైవే రోడ్లకు అయితే ఎంట్రీ అయినాం. ఇప్పుడే చూస్తురా నేషనల్ హైవే. విశాఖపట్నం అయితే ఇంకా 29 కిలోమీటర్లు ఉంది. మన హెల్పర్ అయితే ఇతనే, తమ్ముడు అయితే తరుణ్ అని. తమ్ముడు హాయ్ తమ్ముడు. తమ్మునికి అయితే హ్యాండ్సప్ అని చెప్పుకోవచ్చు. బండి ఇంత పెద్ద బండి నీట్గా చాలా చక్కగా చేశాడు. మొత్తం బండి కడగడమే కానీ ఏదైనా కానీ డాష్ బోర్డ్ కూడా చూడండి చాలా క్లీన్గా చాలా నీట్గా ఉంది. బండి కూడా చూడండి ఏ విధంగా ఉందో. తమ్మునికి అయితే హ్యాండ్సప్ అని చెప్పుకోవచ్చు. తమ్ముడు ఎన్నేళ్ళ తమ్ముడు ఎక్స్పీరియన్స్ నీకు ఈ పని? 5 years. 5 years. ఇంతకుముందు ఎక్కడ చేసావు? బిఎస్ఆర్ లో ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు? BSR 1 month నుంచి చేస్తాను. బిఎస్ఆర్ లో 1 month నుంచి చేస్తున్నావు. ఇంతకుముందు ఎక్కడ చేసావు తమ్ముడు? ఇంతకుముందు విక్రమ్ ట్రావెల్స్. విక్రమ్ ట్రావెల్స్ లో ఎన్ని రోజులు చేసావు? విక్రమ్ ట్రావెల్స్ 2 years చేశాను. 2 years చేసావు విక్రమ్ ట్రావెల్స్. అంతకుముందు కల్లా చేసావు తమ్ముడు? అంతకుముందు BSR మా విలేజ్ టు హైదరాబాద్ చేశాను. అంతకుముందు కూడా నువ్వు బిఎస్ఆర్ లో చేశాక మళ్ళీ విక్రమ్లోకి వెళ్ళావా? ఓకే తమ్ముడు, ఓకే నైస్. తమ్ముడు బండి ఇంత నీట్ గా ఉంచడానికి సిగరెట్ ఏంటి తమ్ముడు? ఇంత పెద్ద బండి ఇంత నీట్ గా ఎలా ఉంచగలుగుతున్నావు నువ్వు? మళ్ళీ స్పెషల్ ఏంటి? ఇంత నీట్ గా ఉండాలంటే ఫస్ట్ హాఫ్ మనం చేసే పనిలో కొంచెం ఐడియాలజీ ఉండాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పని మీద దృష్టి ఉండాలి, ఎక్కువ ఉండాలి. ఓకే తమ్ముడు. లేకపోతే ఆ పని అనేది నీట్ గా రావడానికి అవకాశం ఉండదు. మన పని ఎప్పుడు మనం చేసే పని మీదే ఉండాలి. ఒకవేళ బై మిస్టేక్ మనం వేరే ఆలోచనలో ఫోన్లో మాట్లాడుకుంటా ఇది చేస్తే పని లేట్ అయిపోద్ది, పని నీట్గా ఉండదు. సో మనం చేసే పని ఎప్పుడైనా మన పని దాని మీద పెడితే దృష్టి, ప్రతి పని కంప్లీట్గా నీట్గా చేయగలుగుతాము. సో దట్స్. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ తమ్ముడు. ఇంత మంచిగా నీట్గా ఇచ్చేసినందుకు, గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాం, చాలా మందికి హెల్ప్ఫుల్ అయింది ఈ వీడియో. సో గైస్ చూసారుగా మన తమ్ముడిని తరుణ్. సో గైస్ అదే విధంగా మీ వీడియోని మాత్రం తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాకు హెల్ప్ఫుల్గా అయిన వాళ్ళు అవుతారు మీరు. ఇది ఆనందపురం జంక్షన్. ఈ జంక్షన్ వైజాగ్కి ఒక కొత్త బైపాస్ వేశారు. అనకాపల్లి పెందుర్తి నుంచి అనకాపల్లికి వెళ్ళే మార్గం ఇది. అంటే హెవీ వెహికల్స్ ఏవైనా విశాఖపట్నాన్ని టచ్ చేయకుండా వెళ్ళాలి, ఇక అవసరం లేదు అనుకుంటే పక్కాగా ఆనందపురం జంక్షన్ నుంచి రైట్ సైడ్ మార్జిన్ తీసుకున్నట్లయితే ఇది ఒక కొత్త హైవే వేశారు, 6 lane హైవే లాంటిది. అది డైరెక్ట్ అనకాపల్లి వెళ్ళొద్ది. 80, 72, 80 స్పీడ్ తోలగలిగినట్లయితే ఆ రోడ్లో మినిమం 40 minutesలో అనకాపల్లి చేరుకుంటాం. అదే వెహికల్ విశాఖపట్నం సిటీలో నుంచి వెళ్ళగలిగితే 2.5 hours పట్టింది. ఎంత టైం సేవ్ చేశారనేది చూసుకుంటే ఆ రూట్లో. ఇక్కడ ఒక షార్ట్ కట్ రూట్ ఉంది, గమనించగలుగుతారు. ఈ కార్లు విషయంలో ఎవరైనా జర్నీ చేసినట్లయినా, చిన్న వెహికల్స్ ఎవరైనా జర్నీ చేసినట్లయితే షార్ట్ కట్ యూజ్ చేసుకోవచ్చు. ఇది అనకాపల్లి టు విజయనగరం, శ్రీకాకుళంకి రావడానికి విశాఖపట్నం టచ్ చేయకుండా ఉపయోగపడే రహదారి. అది పక్కాగా ఆలోచన చేసుకొని ఆ రూట్లో జర్నీ చేయడానికి మీరు ప్రయత్నించండి. మీకు 2 hours జర్నీ కలిసి వస్తుంది, మైలేజ్ కలిసి వస్తుంది, మీకు మంచి టైం, బెస్ట్ టైం కలిసి వస్తుంది. టెన్షన్ అనేది ఉండదు, ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఆ రూట్లో హ్యాపీ జర్నీ జరుగుద్ది. మధురవాడ టైము ఇది రూటు. రైట్కి వెళ్తున్నాయి కదా వెహికల్స్, భారీ వాహనాలు, లారీలు, ప్రతిదీ కూడా విజయనగరం నుంచి వచ్చే వెహికల్స్, నెక్స్ట్ శ్రీకాకుళం, కలకత్తా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వెహికల్స్ ఏవి కూడాను హెవీ వెహికల్స్ సిటీలోకి పర్మిషన్ ఉండదు. విశాఖపట్నం సిటీలోకి ప్రతి వెహికల్ ఇదే రహదారి గుండా రైట్ సైడ్ నుంచి వెళ్ళి అనకాపల్లికి టచ్ చేసి నేషనల్ హైవేలో కలుస్తారు. అక్కడ మీరు సిటీ పికప్ మీరే చేశారు కదా, సిటీ నుంచి విజయనగరం స్టార్టింగ్ పాయింట్ నుంచి వెళ్ళి మీరు ఎక్కడి వరకు నడుపుతారన్నా? ప్రజెంట్ నేనైతే ఫస్ట్ బిట్ తోలుతా, టోటల్ ఆల్ ప్యాసింజర్స్ని పికప్ చేసుకుంటూ. ఓకే. విజయనగరం, విశాఖపట్నం, నెక్స్ట్ నా వెహికల్ నేను రన్నింగ్ చేయవలసిన విషయం ఏంటంటే అన్నవరం వరకు చేయాలి. అన్నవరం వరకు లోపు ఏదైనా పికప్ ఉంటే టోటల్ పికప్ చేసుకుని ఆల్ ప్యాసింజర్స్ని లైన్ చేసుకుంటూ నేను పోవాలి. అక్కడ హోటల్కి 10:30, 10:20 అట్లా డిన్నర్ బ్రేక్ టైం అవుద్ది. అప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఒక డ్రైవర్ రెస్ట్లో ఉంటారు, ఆయన హోటల్ దగ్గర లేచి ఫుడ్ చేసి డ్రైవింగ్ సీట్లోకి మారవలసి వస్తుంది. అప్పుడు నేను రెస్ట్లోకి వెళ్ళాలి. ఆయన మళ్ళీ 4:35 వరకు డ్రైవ్ చేస్తారు, నార్కట్పల్లి ఏరియా వరకు డ్రైవ్ చేస్తారు. అక్కడ మళ్ళీ సెకండ్ ట్రిప్ నేను మళ్ళీ తీసుకొని ఆల్ ప్యాసింజర్స్ని పికప్ చేసుకున్న కస్టమర్ని మొత్తాన్ని డ్రాపింగ్ చేసుకోవాలి. సిటీ మొత్తం మళ్ళీ నేనే తోలాలి.
ఇది మా బిట్లు ఎలా ఉంటాయండి, సెంటర్ లో ఒకరు ఉంటారు, అప్ అండ్ డౌన్ ఒకరు ఉంటారు, ఆ సైడ్ ఈ సైడ్. ఓకే. డ్రాపింగ్ పికప్ ఒక క్యాండిడేట్ ఉంటారు, సెంటర్ లో తోలే క్యాండిడేట్ ఒక క్యాండిడేట్ ఉంటారండి. మొత్తం ఇప్పుడు కూడాను యూజ్ చేయాలా డబుల్ డ్రైవర్ పక్కాగా, ఈ ట్రావెల్ స్పీడ్ లో పక్కాగా డబుల్ డ్రైవర్ ఉంటారండి. గవర్నమెంట్ రూల్ ప్రకారంగా 250 కిలోమీటర్ అబౌవ్ దాటిందంటే పక్కాగా డబుల్ డ్రైవర్ని యూజ్ చేయాల్సి వస్తుందండి. అది గవర్నమెంట్ రూల్ అండి. ఓన్లీ ప్యాసింజర్ వెహికల్, మీరు గూడ్స్ వెహికల్, ఈ వెహికల్స్ వేరే రీతిగా ఉంటాయండి రూల్స్. ఇప్పుడు విజయనగరం టు హైదరాబాద్ వరకు మొత్తం ఎన్ని గంటలు అంట జర్నీ? ఇది 12 అవర్స్ జర్నీ అండి. 12 అవర్స్ జర్నీ. సో గైస్ చెప్తారు, చూసారుగా మన అన్న చెప్తున్నారు 12 అవర్స్ జర్నీ. 12 అవర్స్ మాత్రం మీకు క్యాబిన్ లో కూర్చొని రైడ్ చేస్తాం గురు. క్యాబిన్ లో రైడ్ ఉంటుంది మొత్తం. వీడియో మాత్రం మీకైతే చాలా నచ్చింది అనుకుంటాను. సో గైస్ మిస్ కాకుండా చూడండి వీడియో మాత్రం. జూ పార్క్, రాజమండ్రి, చెన్నై. ఈ కార్సట్ జంక్షన్ అండి, మధురవాడ. ఇక్కడ మన వైజాగ్లో ఉన్న స్టేడియం అన్నది ఇక్కడ ఉంటుంది. నేను ఆ స్టేడియం కూడా చూపిస్తాము, మీరు చూడవచ్చు వివరంగా. ఇంటర్నేషనల్ స్టేడియం ఇది, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అండి. వస్తా ఉందో చూడండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో కట్టిన స్టేడియం అండి ఇది. ఇది 98లో స్టార్ట్ చేశారు కడతాం, 2000కి ఆ టైంలో ఫినిష్ చేశారు. మన ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచెస్ అన్నీ ఈ స్టేడియంలో, వైజాగ్ అంటే ఈ స్టేడియంలో జరుగుతూ ఉంటాయి. చూడండి ఎట్లా ఉందండి స్టేడియం. ఒకసారి మీకు రౌండ్ సెక్టర్, అవుట్ ఆఫ్ రౌండ్ సెక్టర్ మొత్తం చూపించగలుగుతున్నారు శశి గారు. చూడండి అక్కడ మెయిన్ గేట్స్ ఒక 2 గేట్స్ ఉంటాయి. చాలా బాగుంటుందండి లొకేషన్ ఈ ఏరియా. ఇది దాటినాక రుషికొండ అనే ఏరియా ఒకటి, లెఫ్ట్ సైడ్కి ఎండాడ అనేసి ఒక ఏరియా వస్తుంది. అక్కడ నుండి లెఫ్ట్ సైడ్కి వెళ్ళినట్లయితే రుషికొండ బీచ్ ఏరియా వస్తూ ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇక్కడ నుండి సిటీ కూడా చాలా బాగుంటుంది చూడటానికి, లొకేషన్ బాగుంటుంది. చూస్తూ ఉండండి. ఈ రైడ్లో మంచి మంచి విషయాలు శశి గారు పెడతా ఉంటారు. ఇదిగోండి ఈ స్టేడియం గేట్స్ చూడండి ఒకసారి ఎలా ఉంటాయి అన్నది. ఆర్వీవీకే ప్రసాద్ గేట్ అనేసి ఈ నేమ్ మీద ఉంటుంది సార్. ఇది ఈ మెయిన్ గేట్ అండి. ఇది ఇందు నుంచి వెళ్ళాలి. నెక్స్ట్ అవుట్ గేట్ ఒకటి ఉంటుంది, అవుట్ గేట్ నుంచి ఒక దాని నుంచి రావాల్సి వస్తూ ఉంటుంది. వైజాగ్ ఎంట్రీ అవుతున్నాం కదా, మనకి ఏమైనా బీచ్ తగ్గుతుందా మనం వెళ్ళే రూట్లో? ఇది ఎండాడ ఏరియా. ఇది ఈ ఏరియా నుంచి ఇదిగోండి అక్కడ ప్రజెంట్ మీకు కనిపిస్తూ ఉంది. లెఫ్ట్ సైడ్లో అబ్జర్వేషన్ చేయండి ఒక రూటు. లెఫ్ట్ సైడ్ ఉన్న రోడ్డు. ఓకే. ఎండాడ సిగ్నల్ నుంచి ఈ లెఫ్ట్కి తీసుకున్నట్లయితే విజయనగరం నుంచి వచ్చే వెహికల్స్ ఏవైనా ఇది బీచ్ రోడ్డుకి వెళ్తుంది, అంటే రుషికొండ ఏరియాకి వెళ్తుంది. ఆ రూట్లో బీచ్ రోడ్డు సంబంధించిన రూట్ ఉందండి. మీరు అలా మొత్తం కవర్ చేసుకొని బీచ్ రోడ్ నుంచి రావచ్చండి. ఇది 6వ సిగ్నల్ అండి. సాగర్ నగర్ దగ్గర, హనుమంతవాక దగ్గరలో ఉంటుంది సిగ్నల్. 6వ నెంబర్ సిగ్నల్. సిగ్నల్ అయితే ఇప్పుడే క్రాస్ అయిపోతున్నాం. పడ్డ సిగ్నల్ 2 సార్లు పడుతుంది. చాలా టైం వేస్ట్ అవుతుంది సిగ్నల్ వల్ల మాత్రం. హనుమంతవాకలో ఉన్నాం ప్రజెంట్ మనం. మళ్ళీ 7వ సిగ్నల్ దాకా అయితే వచ్చేసినాం. ఇది 8th నెంబర్ సిగ్నల్. ఇది 8వ నెంబర్ సిగ్నల్ అండి విజయనగరం నుండి వచ్చేటప్పుడు. ఇక్కడ హనుమంతవాక ఈ ఏరియాలో కొంచెం ఒక 100 ఫీట్ ఎదరికి వెళ్ళినట్లయితే లెఫ్ట్ సైడ్లో ఒక కొండ ఉంటుంది. అదే కైలాసగిరి అండి. మంచి పిక్చర్ ఫేమస్ అండి విశాఖపట్నానికి. విశాఖపట్నం జర్నీ చేసి ఎవరైనా టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఇది, అందులో ఒక భాగం కైలాసగిరి అండి. మంచి ఫేమస్ అండి. కైలాసగిరి కొండపై నుంచి చూస్తే దాదాపు సముద్రం మన కంటి దృష్టి ఎంతవరకు ఉందో అంతవరకు సముద్రం కనబడుద్దండి. మంచి లొకేషన్ ఏరియా అండి. మీరు మంచి ఎంజాయ్ చేయాల్సి వస్తుంది. కంపల్సరీ వైజాగ్ వచ్చేవాళ్ళు కైలాసగిరి వచ్చి మంచి టైం స్పెండ్ చేసి మంచిగా ఎంజాయ్ చేస్తారని శశి ఛానల్ ద్వారా చెప్తున్నాం సార్. ఇది 9th సిగ్నల్ అండి. హెచ్పి కాలనీ ప్లస్ వెంకోజీపాలెం అన్న పేరండి దీనికి. ఇటు లెఫ్ట్ సైడ్ ఒక రూట్ ఉంది చూడండి. ఇది కూడా బీచ్ ఏరియాకి వెళ్ళిపోద్దండి. టోటల్ విశాఖపట్నం ఆ చివరి నుండి ఈ చివరి వరకు లెఫ్ట్ సైడ్ క్రాస్ అయ్యే ప్రతి రూట్ కూడాను బీచ్కి టచ్ అవుద్దండి. బీచ్ రోడ్డుకి మీరు ఎలా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా బీచ్ రోడ్డుకి టచ్ అవుతారు పక్కాగా, కన్ఫర్మ్ అండి. అది టోటల్ భీమిలి బీచ్ నుంచి రుషికొండ ప్లస్ సాగర్ నగర్, ఆర్కే బీచ్, షిప్ యార్డ్, డాక్ యార్డ్ వరకు ఒకటే రూట్ ఉంటుందండి లెఫ్ట్ సైడ్లో బీచ్ రోడ్డు. ప్రతి లెఫ్ట్ సైడ్ క్రాస్ కూడా బీచ్ రోడ్డుకి అటాచ్డ్ అవుతుందండి. వీలైనంత మేరకు వెళ్ళగలిగినట్లయితే
మీరు ఏ రూట్లో వెళ్ళినా కానీ బీచ్ రోడ్డుకి అటాచ్డ్ అవుతారు, నో ప్రాబ్లం సార్. 10వ నంబర్ సిగ్నల్ అండి, ఇసుక తోట. అంటే ఈ సెక్టార్ నుంచి ఎంవిపి కాలనీ వెళ్ళొచ్చు. ఈ ఎంత లాంగ్ పడుతుందో ఒక్కొక్క సిగ్నల్ అనేది అబ్జర్వేషన్ చేయండి. డ్రైవర్స్కి చాలా టఫ్గా ఉండే రూట్ అండి ఇది. చాలా ఎలర్టీగా, బద్ధకం లేకుండా ఏకాగ్రతతో బండి తోలాలి ఈ ఏరియాలో. టోటల్ ట్రాఫిక్ అండి, ఫస్ట్ నుంచి దాదాపు అనకాపల్లి వెళ్ళే వరకు ఇదే మాదిరి ట్రాఫిక్ రన్ అవుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా పోవాల్సి వస్తూ ఉంటుందండి, టెన్షన్ తీసుకోకుండా, ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ లేకుండా బాధ్యతగా వెళ్ళాలండి. ఇది మద్దిలపాలెం సెంటర్ అండి. రైట్ సైడ్లో నేషనల్ హైవే రన్ అవుతూ ఉంటుంది సిటీలో. లెఫ్ట్ సైడ్ ఇదిగోండి ఆంధ్ర యూనివర్సిటీ గేట్ ఉంటుందండి. ఆంధ్ర యూనివర్సిటీ చాలామంది చూసుంటారు, చూడని వాళ్ళు ఉండొచ్చు. దాని మెయిన్ గేట్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. మద్దిలపాలెం సిటీ సెంటర్లో ఉండే సిగ్నల్ 4 లైన్ సిగ్నల్ సెంటర్లో లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే ఆంధ్ర విశ్వకళాభారత్ అనే విశ్వకళా పరిషత్ అని ఉంటుందండి. ఒకసారి చూడొచ్చు మీరు. యూనివర్సిటీ స్టూడెంట్స్ అంతా ఇన్సైడ్ ఉంటారండి. దీనిని మద్దిలపాలెం సిగ్నల్ అంటారండి. ఇంకండి బిఎస్ఆర్ ట్రావెల్స్ వెహికల్స్ టోటల్ మొత్తం అందరూ ఇక్కడే ఫిలప్ చేసుకుంటారు డీజిల్ని. హైదరాబాద్లో ఫుల్ ట్యాంక్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఎన్ని లీటర్లు అవసరం అవుతుందో అన్ని లీటర్లు ఇక్కడ ఫిలప్ చేసుకుని బయలుదేరుతూ ఉంటారండి. ఇక్కడ మంచిగా కస్టమర్స్ని కొంత దూరం నుంచి రన్ చేసే వాళ్ళకి ఇక్కడ టాయిలెట్ బ్రేక్ వన్ టైం ఇస్తామండి. బండి అయితే ప్రజెంట్ ఇండియన్ ఆయిల్ బంక్ లో ఉంది. మన బండిలోకి అయితే ఆయిల్ కొట్టిస్తున్నారు. అదే విధంగా కస్టమర్ టాయిలెట్స్ వెళ్ళి కూడా ఇక్కడ ఒక 10 నిమిషాలు బ్రేక్ ఆపుతారంట. ఇక్కడ చూద్దాం మన బండికి ఎన్ని లీటర్లు కొట్టిస్తారు ఆయిల్. హాయ్, చూద్దాం మన బండికి ఎన్ని లీటర్లు కొడతారు ఆయిల్. తమ్ముడు మన బండికి ఇక్కడ ఎన్ని లీటర్ పెట్టేస్తారు తమ్ముడు ఆయిల్? 50 లీటర్సా? 50 లీటర్స్కి వెళ్ళేది హైదరాబాద్కి? ఓకే, ట్యాంక్ కెపాసిటీ ఎంత తమ్ముడు? ట్యాంక్ కెపాసిటీ ఇక్కడ 50 లీటర్లు పెట్టిస్తారు. హైదరాబాద్ ఎన్ని లీటర్లు పెట్టిస్తారు? ఫుల్ ట్యాంక్. మొత్తం ఒక హైదరాబాద్ నుంచి విజయనగరంకి వెళ్ళి విజయనగరం నుంచి హైదరాబాద్కి వెళ్తే మొత్తం ఎంత పడుతుంది ఆయిల్? 430, 440 మధ్యలో పడుతుంది. ఒకవేళ ట్రాఫిక్ ఉంటే 10 లీటర్లు ఎక్కువ పడవచ్చు, ఒకవేళ 10 లీటర్లు తక్కువ పడవచ్చు. ఓకే, చూద్దాం. ఇక్కడ 50 లీటర్లు కొట్టిస్తుంటారు. సో చూసారుగా, ఫైనల్ గా అయితే 50 లీటర్ అయితే కొట్టించారు. పైలట్ నాగరాజు. మేడం గారు డ్యూటీ ఎంత టైం వరకు? 9:30. ఎన్ని గంటలకు వస్తారండి? 2కి వస్తారు. చాలా ఓపికగా సహనంతో చేయాలండి. అంత స్టాండింగ్ వర్క్ ఇది మీది. చాలా కష్టమైన వర్క్, అనుకున్నంత ఈజీ ఏం కాదు. వెహికల్ టు వెహికల్ వస్తూనే ఉంటుంది, మీకు రెస్ట్ లేకుండా ఉంటుంది. రెస్ట్ తీసుకున్నామనేలాగా హార్న్ కొట్టి కొట్టండి అంటారు. మీకు చాలా టఫ్ జాబ్ అండి ఇది, కానీ చేయటం అనేది హ్యాట్స్ ఆఫ్ అండి. సో గాయ్స్, ఆయిల్ అయితే కొట్టించాం. మన బండి అయితే బయలుదేరుతుంది. ఇంకొక ప్యాసింజర్ అయితే వాష్రూమ్కి వెళ్ళారు, అతను వస్తే వెళ్ళిపోయాడు బండి. ఇది రామటాక్స్ జంక్షన్ అంటారండి. ఇది ఇక్కడ మన కస్టమర్లు అందరూ ఇక్కడే ఎక్కుతారండి. చుట్టుపక్కల వచ్చే వాళ్ళందరూ ఇక్కడే ఎక్కుతారు సార్. ఇక్కడ ఈ ఏరియాలో చూసుకునేది అంతా నాయుడు గారు అంటే కండక్టర్ గారు మొత్తం బిఎస్ఆర్ బస్సులు సీట్ నెంబర్ సార్, మొత్తం ఇన్ఛార్జ్ సార్. ఇక్కడ చూసారుగా, ఇతనే మన బిఎస్ఆర్ ట్రావెల్స్ ఇక్కడ వైజాగ్ లో అయితే మెయింటైన్ చేస్తారు నాయుడు గారు అని. అన్నగారు హాయ్ అని చెప్పండి ఒకసారి. ఓకే, ఇక్కడికి వెళ్ళి మీరు ఎక్కడి వరకు చేస్తారన్న పికప్? అనకాపల్లి వరకు చేస్తారా మీరు? అవును సార్, అవును సార్. అనకాపల్లిలో దిగిపోతారా? అనకాపల్లి దిగిపోతుంది సార్. ఓకే ఓకే ఓకే. బండి ఫుల్ ఆన్ ఇక్కడ వరకు? అనకాపల్లిలో దిగకపోతే 8 సీట్స్ ఖాళీ సార్. అవునండి, ఇంకా రన్నింగ్ లో అవుతుంది సార్. ఎక్కువ ఉంటుంది సార్. సో గాయ్స్, చూసారుగా, మనం అయితే ఇప్పుడు 11వ సిగ్నల్కి వెళ్తున్నాం. మనం అయితే లెఫ్ట్కి వెళ్తున్నాం. నారాజు గారు రైట్కి వెళ్తే ఏ రూటు? రైట్కి వెళ్తే మళ్ళీ విజయనగరం రూట్ అండి, శ్రీకాకుళం లైన్. మళ్ళీ విజయనగరం వెళ్తే ఇది గురుద్వారా టచ్ అవుతామండి.
మళ్ళీ నేషనల్ హైవే అనకాపల్లి రూట్లోకి వస్తున్నాం, విజయవాడ లైన్లోకి. ఇది పొజిషన్ అండి. గురుద్వార్ అండి, 11వ నంబర్ సిగ్నల్, విజయనగరం నుంచి. ఇక్కడ మాకు కస్టమర్స్ ఎక్కువ ఉంటారు. ప్రతి ట్రావెల్స్కి గురుద్వార్ అంటే విశాఖపట్నంకి ఇది ఒక వెన్నుముకతో సమానం. ఎన్ఏడి కొత్త రోడ్ జంక్షన్ అండి ఇది. ఇక్కడ నుంచి సిటీకి నలుమూలల ఏ ఏరియా వెళ్ళాలన్నా వెళ్ళొచ్చండి. వైజాగ్ నుంచి విజయవాడ రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు నెక్స్ట్ ఇటు రైట్ సైడ్కి వెళ్తే సింహాచలం టెంపుల్కి వెళ్ళొచ్చండి, పెందుర్తి వెళ్ళొచ్చండి, అటు నుండి అటు విజయనగరం షార్ట్ కట్ వెళ్ళొచ్చండి. నెక్స్ట్ అనకాపల్లి రోడ్డు కూడా వెళ్ళొచ్చు. లెఫ్ట్ సైడ్కి వెళ్తేనేమో రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చండి. ఎన్ఏడి కొత్త రోడ్ జంక్షన్ ఇది చాలా పెద్ద జంక్షన్ అండి. ఇక్కడ నుంచి టోటల్ సిటీ ఆల్మోస్ట్ అన్ని ఏరియాలకు కూడా వెళ్ళొచ్చండి ఇక్కడ నుండి. విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మా నాయుడు గారు థమ్స్అప్ ఇచ్చారు. ఇది స్టీల్ ప్లాంట్ అండి, వైజాగ్ స్టీల్ సిటీ అంటారండి దీనిని. స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ అండి. అనకాపల్లి అండి ఇది. మనం ఇప్పుడు అనకాపల్లి బోర్డింగ్ ఏరియాకి వచ్చాం. ఇక్కడ ట్రావెల్స్ ఫీల్డ్కి సంబంధించిన ట్రాన్స్పోర్ట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఫ్లైఓవర్ కిందన అనకాపల్లి ఏరియా ఇది. ఇవన్నీ ట్రావెల్స్ ఫీల్డ్కి సంబంధించిన ట్రాన్స్పోర్ట్స్ అన్ని ఆఫీసులు. ఇది ఒక లొకేషన్ పాయింట్. వెహికల్కి సంబంధించిన కస్టమర్స్ అంతా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. నాగరాజ్ అన్న, చెప్పండి. మీరు నైట్ టైంలో డ్రైవింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మీరు నైట్ టైంలో ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటారు? అదేవిధంగా మళ్ళీ నైట్ టైంలో మీరు డ్రైవింగ్ ఎలా ఉంటుంది? ఎంత స్పీడ్ వెళ్తారు? మన బండి ఎంత స్పీడ్ వెళ్తుంది? నైట్ టైంలో డ్రైవింగ్ అన్నది చాలా ఏకాగ్రతతో తోలాలి బండి. దీనికి ఫస్ట్ ఏంటంటే నైట్ టైం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అడిగారు కదా. మీరు ఫస్ట్ ఫుడ్ విషయంలో నైట్ టైము ఎప్పుడు కూడా డ్రైవింగ్ చేసేవాళ్ళు ఒక మసాలా ఫుడ్, గ్యాస్ ఫామ్ అవ్వని ఫుడ్ ఏదైనా తీసుకోవచ్చు. అది ఏ ఫుడ్ అయినా పర్వాలేదు, ఓవర్ హీట్ చేయకూడదు, గ్యాస్ ఫామ్ అవ్వకూడదు. ఫుడ్ అన్నది ఎంతైనా తినొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. డ్రైవింగ్ ఫీల్డ్లో ఉంటారు, డ్రైవింగ్ సీట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు. అదే ఫస్ట్ బిట్ తోలి పడుకునే డ్రైవర్స్ ఎవరైనా ఉంటే తేలికపాటి ఆహారం తీసుకుంటే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎక్కువగా హోటల్స్లో మాకు మంచి ఫుడ్ అన్నది ఏది ఎక్కడ దొరకదు. దొరికినా మసాలా యాడ్ చేసి ఉంటుంది. అది మాకు చాలా రిస్క్గా ఉంటుంది. వీలైనంత మేరకు తేలిగ్గా కర్డ్ రైసు, ఇడ్లీ, ఈ టిఫిన్ సెక్షన్ ఏదైనా ఉంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మా డ్రైవర్ చాలామంది కూడాను నాన్ వెజ్ అంటే బాగా ప్రీతిగా తింటారు. దాన్ని కూడా అమితంగా కాకుండా మితంగా తేలికపాటిగా ఆహారం అరిగేటట్టు అట్లా తీసుకొని ఇది అవ్వాలి. అంటే నేను తక్కువ తీసుకోమన్నాను, ఎందుకంటే డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వాళ్ళకి ఆహారం ఎక్కువైనట్లయితే ఆటోమేటిక్గా స్ట్రెయిన్ అయి ఉండేటప్పుడు మత్తు రావచ్చు, మత్తుగా ఉంటుంది. దాని మూలంగా డ్రైవింగ్ ఫీల్డ్ విషయంలో మత్తుగా అంటే మరి ఏకాగ్రతతో బండి తోలలేరు వాళ్ళు. అందుకోసం కొంచెం ఫుడ్ విషయంలో కూడా తగు జాగ్రత్తలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. నెక్స్ట్ డ్రైవింగ్ విషయంలో స్పీడ్ లిమిట్ అన్నది గవర్నమెంట్ రూల్ ప్రకారంగా, ఇండియన్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా 80 స్పీడ్ లాకు ప్యాసింజర్ వెహికల్. దానిని కొంతమంది వెహికల్స్ టైమింగ్ లాంగ్ జర్నీని బట్టి వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఎక్కువగా ఫిట్ చేయొచ్చు, తక్కువగా ఫిట్ చేసుకోవచ్చు మీటర్ బోర్డ్ని. అది వాళ్ళ ఇష్టం. అది గవర్నమెంట్ రూల్ ప్రకారంగా అయితే ప్యాసింజర్ వెహికల్ 80 స్పీడే లాకు. దానిని అనుసరించి రన్నింగ్ చేస్తూ ఉండాలి. మరి ట్రాఫిక్లో వెళ్ళాలి రావాలి, టైం అవుతుంది. కొన్ని సిటీస్ ఉన్నాయి, నో ఎంట్రీ సిటీస్ ఉన్నాయి. హైదరాబాదు 6:30 బిలో 6:30 అయ్యేసరికి ఎల్బీ నగర్ రీచ్ అయిపోవాలి. ఇక్కడ ఆల్మోస్ట్ ఇప్పుడు మన వెహికల్కే 40 మినిట్స్ లేట్ అయ్యి ఉన్నాం. ఈ లేట్ కవర్ చేయాలి. రూట్లో ఎలాంటి ట్రాఫిక్ ఎలా ఉంటుందో చెప్పలేని పొజిషన్. అన్నిటిని అనుసరించి తోలాలి. కాబట్టి ఏంటంటే తగు జాగ్రత్తలు తీసుకొని ఏకాగ్రతతో, బద్ధకం లేకుండా ఏకాగ్రతతో తోలాలి బండి. నెక్స్ట్ డ్రైవర్ సోదరులకు చెప్పవలసింది ఏంటంటే
మనం ఎల్ఈడి లైట్లు ఎక్కువగా వాడతాం. ఈ మధ్య ఎల్ఈడి తప్ప వేరే లైటింగ్ అన్నది మనకి ఇప్పుడు ఈ ఎల్ఈడి లైట్లు తప్ప వేరే ఏవి కూడా యూజ్ చేయలేకపోతున్నాం. ఎల్ఈడికి అలవాటు పడిపోయి ఉన్నాం. నెక్స్ట్ ఈ ఎల్ఈడి వల్ల మనకి కంటి దృష్టి కూడా చాలా తక్కువగా ఉంది. 40 years వచ్చేసరికి సత్వరం స్టార్ట్ అవుద్ది. కంపల్సరీ సైట్ అన్నది స్టార్ట్ అవుతుంది. ప్రతి డ్రైవర్కి సైట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఎల్ఈడి లైట్ చూసి చార్ట్ కూడా సరైన టైంలో రన్నింగ్లో చూడలేకపోతున్నాం. దానికి ఏంటంటే ప్రతి డ్రైవర్ కూడా 40 years వచ్చే డ్రైవర్స్ మొబైల్స్ వాడటం చాలా తక్కువగా ఉండాలి. రెస్ట్ తీసుకునే టైంలో వేస్ట్ ట్రాఫిక్ గురించి ఆలోచనలు చేయకుండా నెంబర్ 1గా రెస్ట్ తీసుకోవాలి. ఫస్ట్ హాఫ్ ఆ రెస్ట్ అన్నదే మనకి ఎక్కువసేపు కాపాడటానికి కారణం. ఈ 40 years అబవ్ దాటిన వాళ్ళు రీడింగ్ గ్లాస్ వాడటం చాలా మంచిది. ప్రజెంట్ మనకి మొబైల్లో కూడా చూపిస్తున్నారు రీడింగ్ గ్లాస్ అన్నది. ఎదురొచ్చే లైటింగ్ ఫాక్సింగ్ అన్నది మన కంటి మీద పడకుండా దానిని చాలా రిఫ్లెక్షన్ పడకుండా మనకి బాగా కాపాడుకొస్తాయి రీడింగ్ గ్లాస్ అన్నది. ఆ రీడింగ్ గ్లాస్ పెట్టుకున్నారన్న ఇన్సల్ట్కు గురవ్వద్దు. వీళ్ళు గ్లాసులో పెట్టుకున్నారు, వీళ్ళకి దృష్టి లోపమేమో అనుకోవచ్చు కొంతమంది. దేని గురించి కూడా మీరు ఆలోచన చేయకూడదు. 40 years దాటిన క్యాండిడేట్స్ ఎవరైనా సరే మోటార్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు రీడింగ్ గ్లాస్ అవ్వడం చాలా మంచిది. చాలా క్లారిటీ ఉంటుంది డ్రైవింగ్. వ్యాంపాడ్ టోల్ గేట్ మన విజయనగరం నుంచి వస్తుంటే మాత్రం సెకండ్ టోల్ గేట్ ఇది. ప్రజెంట్ మనం చేస్తున్న జర్నీ తుని దాటుతున్నామండి. వర్షం అయితే మాత్రం ఒక లెవెల్లో ఉంది. వైఫర్ కూడా ఆపలేని పరిస్థితి. బీభత్సమైన వర్షం. సౌండ్ చూసారా ఎట్లా ఉందో. ఈ వర్షం గురించే నేను ముందు వీడియోలో కొంచెం బిఫోర్ బ్రేక్ యూజింగ్ ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్పాం. ప్రతి వెహికల్ ఈ వర్షంలో స్కిడ్ అయ్యే పొజిషన్లోనే ఉన్నాయి. ఎందుకంటే వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది, బాగా ఎక్కువగా పడుతుంది వాటర్, మామూలుగా పడట్లేదండి. వచ్చేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వర్షాకాలం చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తారని ఆశిస్తున్నామండి. మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓవర్టేక్లు అంటే అటువంటి ఏం చేయకూడదు. ఇటువంటి దాంట్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి రోడ్లలో. ఇదంతా అన్నవరం బైపాస్ కింద లెక్క నేషనల్ హైవే. రైట్ సైడ్లో మనకి మొత్తం A to Z అంతా అన్నవరం రైట్ సైడ్లో ఉంటుంది. ఎంత గ్రాండ్గా ఉందో హోటల్, గ్రాండ్ హోలెట్. సారీ. సో గైస్ చూస్తున్నారుగా మన హోటల్ అయితే ఇది. లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఎలా ఉంటుందో. గ్రీన్ బోర్డ్ హోటల్ హోలోటి గ్రాండ్. మనతో పాటు అయితే ఇంటర్సిటీ ట్రావెల్స్ కూడా వచ్చింది. ఇంటర్సిటీ స్మార్ట్ బస్. స్మార్ట్ బస్ వర్షం మాత్రం కంటిన్యూగా అట్లనే పడుతూనే ఉంది. వర్షం మాత్రం మామూలుగా రావట్లేదు వర్షం. చూడండి వర్షం మాత్రం మామూలుగా రావట్లేదు. ప్రజెంట్ మన 2 బస్సులే ఉన్నాయి, ఇంటర్సిటీ బిఎస్ఆర్ 2 బస్సులే ఉన్నాయి. వెనక ఇంకా బస్సులు వస్తున్నాయి. ఆ బస్సెస్ కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ ఏ బస్సులు అవుతున్నాయో కూడా మీకు చూపిస్తాను ఇక్కడ వీడియోలో. మన హోటల్లో ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసింది. ఇడ్లీ తింటున్నాం మనం ఈరోజు. మనకి అయితే ఇంకా రాలేదు, తెస్తారు ఇడ్లీ. బెస్ట్ ఫుడ్ అని ఇడ్లీ తీసుకున్నామండి. తేలిగ్గా ఉంటుంది, అరుగుదల బాగుంటుంది చక్కగా. మొత్తం టోటల్ నెంబర్స్ మా స్టాఫ్ మొత్తం ఇడ్లీ దోశ తిందామని ఆలోచనలు ఉన్నాం. ఇడ్లీ తీసుకున్నాం, ఇడ్లీ తింటున్నామండి. వేడివేడిగా ఆవిరిలో వస్తుంది ఇడ్లీ, చక్కగా తినాలి. తింటాకి ట్రై చేస్తున్నాం. గుడ్. డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫుడ్ అయితే బాగుంది. ఈరోజు సాటర్డే కాబట్టి మనందరం అయితే ఇడ్లీ తిన్నాం. నాన్ వెజ్ అయితే ప్రిపేర్ చేయలేదు. మన బస్సు అయితే ఇది, బయలుదేరుతున్నాం.
మన ఫుడ్ అయితే కంప్లీట్ అయ్యింది అన్నవరంలో హోటల్లో. మనం ఆల్మోస్ట్ బయలుదేరాం. నెక్స్ట్ జర్నీ రన్నింగ్. ఇంకా ప్రజెంట్ పొజిషన్ వర్షం అయితే తగ్గలేదు, అట్లనే కంటిన్యూస్గా పడతా ఉంది. చూడాలి మరి. టైము ఇప్పటికే ప్రజెంట్ 40 minutes లేట్లో ఉంది బండి. ఎట్లా కొట్లా కవర్ చేసేటట్టు చూడాలి ఖాళీగా ఉన్న చోట. ఇది కత్తిపూడి, ఇక్కడ నుంచి కాకినాడ వెళ్ళే మార్గం ఉంది. మన ఆల్మోస్ట్ ఇదివరకు పాత రోడ్డు ఉండేది, ఇప్పుడంతా 4 lane హైవే వేశారు. కత్తిపూడి 32 kilometers అంత వస్తుంది. పెట్టాపురం, కత్తిపూడి, సామర్లకోట, పెద్దాపురం అన్నిటికి ఇదే రోడ్డు. ఇప్పుడైతే వర్షం తగ్గింది, ముందు ముందు వెళ్ళాక ఎలా ఉందో చూద్దాం మళ్ళీ. జగ్గంపేట టోల్ ట్యాక్స్. నెక్స్ట్ ఈ టోల్ ట్యాక్స్ దాటితే నెక్స్ట్ రాజమండ్రి. ఓవర్ టోల్ ట్యాక్స్ తగులుద్ది నెక్స్ట్ టోల్ గేట్. విజయవాడ మాత్రం ఇటు వెళ్ళాలి. ఇటు వెళ్తే మాత్రం రావులపాలెం సైడ్ వెళ్తుంది. విజయవాడ, ఖమ్మం, చెన్నై స్టేట్ ఒకటే లైన్. ఇక మాత్రం రన్నింగ్ లో మాట్లాడుకుందాం. అన్న ఫస్ట్ ఏ ట్రావెల్స్ లో చేశాడు, అన్న ఎక్స్పీరియన్స్ ఏంటి, అన్న ఈ ట్రావెల్స్ రావడం కారణం ఏంటి, మొత్తం అన్న ద్వారా తెలుసుకుందాం. రాజమండ్రి గోదావరి న్యూ బ్రిడ్జ్ అండి ఇది. ఇప్పుడే కొవ్వూరు టోల్ గేట్కి వచ్చామండి, ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. అంటే రాజమండ్రి ఆల్మోస్ట్ మనం క్రాస్ అయిపోయినట్టు లెక్కే. మనకి రాజమండ్రికి ఇంకా సంబంధం ఉండదు, డైరెక్ట్ ఇది ఏలూరు టు విజయవాడ, విజయవాడ టు హైదరాబాద్ అండి మన రన్నింగ్ ఇప్పుడు ప్రెసెంట్. నల్లజర్ల, ఏలూరు, విజయవాడ స్టేట్ 3 రూట్ అయితే ఒకే లైన్ వెళ్ళాలి. ఇక్కడైతే వర్షం ఏం పడట్లేదు. ఇక్కడ వర్షం మన హోటల్తో లాస్ట్ స్టాప్ అయిపోయింది. హోటల్లో చితక బాగా చేసింది, అందరితో అయితే ఆగిపోయింది వర్షం. నాగరాజన్ అయితే పడుకోనికి వెళ్ళాడు, మళ్ళీ అన్నగారు అయితే మార్నింగ్ కలుస్తాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే సెకండ్ పైలట్ మన రాంబాబు అన్న అయితే ఎక్కిండు. అన్న మీరు ఇక్కడికి వెళ్ళి ఎక్కడి వరకు నడుపుతారన్న మీరు? నేను ఇక్కడ నుంచి ఇంచుమించుగా నార్కట్పల్లి, చిట్యాల వరకు నేను డ్రైవ్ చేస్తాను. 3 months నుంచి అవుతుంది. ఈ బిఎస్ఆర్ ట్రావెల్స్కి 9600కి వచ్చి అప్పటి నుంచి కూడా బిఎస్ఆర్లోనే చేస్తున్నాను. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన సిటీలో ప్రైవేట్ ట్రావెల్స్లో ఏ ట్రావెల్స్ అన్నా మీకు హైలైట్ ఎక్స్పీరియన్స్గా? ఇప్పుడున్న ప్రజెంట్ నేను చూసి ట్రావెల్స్లో, అంటే నేను చేస్తున్నాను కాబట్టి చూస్తున్నాను. బండి మెయింటెనెన్స్లో కానీ, ఆన్లైన్ టైంకి రీచ్ అవ్వడంలో కానీ మనకి బిఎస్ఆర్ బెస్ట్ ఆప్షన్గా నేను ఎంచుకున్నాను. ఒక డ్రైవర్ పట్ల ఉండే గౌరవం కానీ, మేనేజ్మెంట్లో జరిగే మనకి ఏంటంటే ఒక మేనేజ్మెంట్కి ఒక వర్కర్కి ఉండే బాండింగ్ ఎలా ఉండాలనేది నేను బిఎస్ఆర్లో చూశాను. ఓకే ఓకే. ఈ 3 months నుంచి నేను అబ్జర్వేషన్ చేసింది అది. ఓకే. సో అన్న అయితే చెప్తున్నారు, నేను చేసిన ట్రావెల్స్లో అయితే బిఎస్ఆర్ అయితే చాలా మంచి రెస్పాన్స్ ఉందని అయితే అన్న చెప్తున్నారు. అంతేగా అన్న? అంతేనా? ఓకే ఓకే. సరే, ఇంకా ముందు అయితే అన్నతో రైడ్ ఉంది, చిట్టాల వరకు రైడ్ ఉంది. మొత్తం మనైతే క్యాబిన్లో కూర్చొని రైడే ఉంటుంది.
మనం ఇప్పుడు నల్లజర్ల రోడ్ నుంచి గుండుగోల రోడ్ క్రాస్ అయ్యాం. మళ్ళీ మనం ఏలూరు 6 వే రోడ్ స్టార్ట్ అవుతుంది గుండుగోల సెంటర్ నుంచి. ఇది కోల్కతా టు చెన్నైకి 6 వే రోడ్డు మనకి స్టార్ట్ అవుతుంది. ఆ రోడ్లోకి మనం ఎంటర్ అవుతున్నాం నల్లజర్ల రోడ్ నుంచి. మళ్ళీ మనం ఏలూరులో కలుసుకుందాం. చూడండి, మనం ఈ 6 వేలు అనేది మనం వాల్వో బస్కి సీసీని ఆర్డర్ చేసుకున్నా కానీ హ్యాపీగా జర్నీ చేసే రోడ్డు 6 వే అనేది. మనం ఇంచుమించుగా స్పీడోమీటర్ని కూడా లాక్ చేసుకోవచ్చు. ఒక 90 స్పీడ్కి మనం అయితే లాక్ చేసుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ రోడ్లో ట్రాఫిక్ అనేది తక్కువ ఉంటుంది. తర్వాత మనం ఓవర్టేక్ చేసిన సీసీ లాక్ చేసి ఓవర్టేక్ చేసినా కానీ మనకి ఇబ్బంది లేకుండా కనిపిస్తుంది అన్నమాట ఈ రోడ్డు అనేది. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు ఏలూరు బైపాస్కి ఎంటర్ అయిపోయాం. ఇక్కడి నుంచి కరెక్ట్గా మనం 1 అవర్లో మనం విజయవాడ రీచ్ అయిపోవచ్చు. రోడ్డు కూడా ఫ్రీగా ఉంది, ట్రాఫిక్ కూడా తక్కువగా నడుస్తుంది కాబట్టి మన 6 వే కాబట్టి హ్యాపీగా మనం జర్నీ చేయొచ్చు. 1 అవర్లోనే మనం విజయవాడ రీచ్ అయిపోవచ్చు. విజయవాడ అయితే ఇంకా 54 కిలోమీటర్లు ఉంది. ఏలూరు దాటేసాం. మనకి హనుమాన్ జంక్షన్ దగ్గరలో ఉన్నాం. మనకి నెక్స్ట్ వచ్చేది కలపర్రు టోల్ గేట్. కల్పర్ టోల్ గేట్ దాటిన తర్వాత మనం హనుమాన్ జంక్షన్ ఎంటర్ అయిపోతాం. అది దాటిన తర్వాత మళ్ళీ గన్నవరం. మనం అయితే కలపర్రు టోల్ గేట్లోకి ఎంటర్ అయ్యాం. అక్కడి నుంచి టోల్ గేట్ పాస్ అవుతాం. టోల్ గేట్ పాస్ అయిన మరుక్షణం ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ వెళ్తే మనకి హనుమాన్ జంక్షన్ అనేది ఎంటర్ అవుతుంది. మనం ఇప్పుడు హనుమాన్ జంక్షన్ అనేది ఎంటర్ అయ్యాం. మనం హనుమాన్ జంక్షన్ బైపాస్లోంచి వెళ్ళిపోతాం. ఇక్కడి నుంచి అయితే హనుమాన్ జంక్షన్ ఊళ్ళోకి వెళ్ళేవి ఈ ఫ్లైఓవర్ కింద నుంచి టర్న్ అవుతాయి వెహికల్స్ అన్నీ కూడా. మనం ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి మనం బైపాస్లోనే వెళ్తాం. ఈ బైపాస్ దాటినాక నెక్స్ట్ మళ్ళీ మనం గన్నవరం ఎంటర్ అవుతాం. గన్నవరం టోల్ గేట్ పాస్ అవుతాం. మనం ఇప్పుడు గన్నవరం దగ్గరలోకి ఎంటర్ అవుతున్నామండి. హనుమాన్ జంక్షన్ దాటేసాం. మ్యాక్సిమం మనం వైజాగ్ ఎంటర్ అయిన దగ్గర నుంచి అన్నవరం హోటల్ డిన్నర్ బ్రేక్ వరకు వర్షం అయితే విపరీతమైన వర్షం కొట్టింది. వెదర్ అయితే మనకి సపోర్టింగ్గా లేకపోయింది. దానివల్ల మనకి వెహికల్ అనేది మన జర్నీ ఒక అరగంట డిలే నడుస్తుంది. ఇప్పుడైతే అరగంట టయాన్ని నేను ప్రయత్నం అయితే చేస్తున్నాను, దాన్ని కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఎందుకంటే రోడ్లు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీగా ఉన్న టైంలో మనం మన జర్నీని కవర్ చేసుకోవాలి. టైము మనకి పోయిన టైం అంతా మనం కవర్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి మన ప్రయత్నంలో హైదరాబాద్కి ఎర్లీ మార్నింగ్ మనం ఆన్లైన్ టైం మనం రీచ్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తాం. మనం అయితే ఇప్పుడు పొట్టుపల్లి టోల్ గేట్లోకి ఎంటర్ అయ్యాం. ఈ పొట్టుపల్లి టోల్ గేట్ మనకి గన్నవరం దగ్గరలో ఉంటుంది. ఈ గన్నవరానికి ఒక ఆల్మోస్ట్ దగ్గరగా మన గన్నవరం రీచ్ అయిపోయినట్లు లెక్క ఈ టోల్ గేట్ పాస్ అయితే. మన టోల్ గేట్ అయితే పాస్ అయిపోయాం. మన జర్నీలో ఇంకా ముందుకు సాగిపోతున్నాం. అలాగే వెదర్ అయితే ప్రశాంతంగా ఉంది, వర్షం అయితే లేదు.
ఓకే, మనమైతే గన్నవరం సిటీ దాటేసి మనం ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాం. గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మనకి గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పాస్ అయిందప్పుడు మళ్ళీ విజయవాడ ఎంటర్ అయిపోతుంది. విజయవాడ గన్నవరం ఆల్మోస్ట్ కలిసే ఉంటున్నాయి. చూడండి, మనం ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ ఫ్లైఓవర్ మీదకి వెళ్తాం. మనకి లెఫ్ట్ సైడ్లో ఎయిర్పోర్ట్ ఉంది. అదంతా కూడా పక్కన ఎయిర్పోర్ట్ ప్రహరీ కూడా కాంపౌండ్ వాల్, ఇదంతా కూడా సైడ్, ఇదంతా ఎయిర్పోర్ట్ కాంపౌండ్ వాల్. పక్కనే మనకి ఇక్కడ నుంచి ఈ మధ్య కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ కాంపౌండ్ వాల్ అంతా కూడా ఎయిర్పోర్ట్కి సంబంధించింది. పైన అంతా కూడా రన్వే, లోపలంతా రన్వే. మనకి ఇక్కడ నుంచి ముందు నుంచి ఇది గన్నవరం ఎయిర్పోర్ట్లోకి ఎంట్రన్స్ రోడ్డు. ఇదంతా ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ రోడ్డు. ఈ ఫ్లైఓవర్ ఏంటంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం, ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఈ మధ్య కొత్తగా కన్స్ట్రక్షన్ జరిగి మనకి న్యూ ఓపెన్ అయింది ఇది. మన ఎయిర్పోర్ట్ అయితే దాటేసాం. మనం ఆల్మోస్ట్ విజయవాడ ఎంటర్ అయిపోయాం. రామవరం రింగ్ జంక్షన్. మనమైతే ఇప్పుడు బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్కి ఎంటర్ అవుతున్నాం. ఈ ఫ్లైఓవర్ మీదుగా మనం బెంచ్ సర్కిల్ కిందకి వెళ్ళకుండా పైనుంచి వెళ్ళిపోతాం. మనం ఇప్పుడు ఆర్టీసీ కాంప్లెక్స్ పాస్ అయ్యి దుర్గా బ్యారేజ్ ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ నుంచి హైదరాబాద్ హైవే, పక్కన కృష్ణా నది, కనిపించేదంతా కూడా ప్రకాశం బ్యారేజ్. ఈ ప్రకాశం బ్యారేజ్ ఆనుకుని కొత్త బ్రిడ్జి, అమ్మవారి బ్రిడ్జి, దుర్గా బ్యారేజ్ నిర్మించడం జరిగింది. దీని మీదుగా మనకి హైదరాబాద్ వెళ్ళడం, ట్రాఫిక్ సమస్యలు అనేవి తీరినాయి, చాలా వరకు పరిష్కరించారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి టెంపుల్ అది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఓంకారం, అమ్మవారి త్రిశూలం, అమ్మవారి శిఖరం, టెంపుల్ అంతా కూడా చాలా క్లియర్గా ఉంటుంది. పక్కన కృష్ణా బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ అంతా కూడా కృష్ణా ఘాట్. అమ్మవారి ఘాట్ రోడ్డు, గుడికి వెళ్ళే ఘాట్ రోడ్ అది. పక్కనంతా కూడా రైట్ సైడ్లో ఘాట్ రోడ్లో అమ్మవారి టెంపుల్కి వెళ్తారు, ఇంద్రకీలాద్రికి. లెఫ్ట్ సైడ్లో కనిపించేదంతా కూడా కృష్ణా నది, కృష్ణా రివర్. అదంతా ఆ లైటింగ్ అంతా కూడా కృష్ణా వాటర్ ఫ్లోయింగ్ బాగుంది. ఈ బ్రిడ్జి మీద వెళ్తే డే టైంలో వెళ్ళడం వల్ల మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి ఉంటుంది జర్నీలో. విజయవాడ కృష్ణా నది అందాలన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ లొకేషన్, చూడడానికి చాలా బాగుంటుంది. ఇది డే టైంలో అయితే మంచి ఎక్స్పీరియన్స్ ప్యాసింజర్స్కి. దుర్గా బ్రిడ్జి మనం డౌన్ అయిపోయాం. ఆల్మోస్ట్ హైదరాబాద్ హైవేలోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ నుంచి విజయవాడని విడిచిపెట్టి సిటీ అవుట్కట్స్కి వచ్చేసిందంటే లెక్క. భవానీపురం దాటేస్తాం. ఎండ్ అయిపోయింది బ్రిడ్జి. మనం ఇప్పుడైతే విజయవాడ సిటీ దాటేసి ఇబ్రహీంపట్నం ఎంటర్ అయ్యాం. మన ముందు కనిపించేదంతా ఇబ్రహీంపట్నం సర్కిల్, అది రౌండ్ సర్కిల్. ఇక్కడి నుంచి మనం రైట్ తీసుకుని వెళ్ళిపోతే తిరువూరు, భద్రాచలం రోడ్లోకి వెళ్తాం. లెఫ్ట్కి వెళ్తే కృష్ణా ఫెర్రీలోకి వెళ్తాం. మనం సర్కిల్ నుంచి మనం స్ట్రైట్గా
మన ప్రయాణం, మన జర్నీ అంతా కూడా హైదరాబాద్ హైవేలో జాగుతూ ఉంటుంది. ముందుకు వెళ్తూ ఉంటాం. చూడండి, ఈ సర్కిల్ నుంచి మనం రైట్కి వెళ్తాం. రైట్ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్ రోడ్లోకి వెళ్ళిపోతాం. కొండపల్లి పోర్ట్ అది కూడా రైట్ సైడ్కి వెళ్ళాలి. కేసర టోల్ గేట్ రీచ్ అవుతున్నాం. హైదరాబాద్ హైవేకి ఎంటర్ అయిన తర్వాత ఇది ఫస్ట్ టోల్ గేట్. మనకి టోల్ ప్లాజా ఫస్ట్ తగులుతుంది కేసర్ అనే ఊళ్ళో మన హైదరాబాద్ వెళ్ళేటప్పుడు. మనం అయితే ఇప్పుడు కేసర్ టోల్ గేట్ రీచ్ అవుతున్నాం. మనం టోల్ గేట్లోకి బాగా ఎంటర్ అయ్యాం. మనం అయితే టోల్ గేట్ అయితే పాస్ అయిపోయాం. మన ప్రయాణంలో, మన జర్నీలో మనం తెలంగాణలోకి ఎంటర్ అయ్యాం. దాటి ఇంచుమించుగా కోదాడ క్రాస్ అయ్యి సూర్యాపేట ఎంటర్ అయ్యాం. ఇది సూర్యాపేట సిటీలోకి వెళ్ళే రోడ్డు. ఇది మన హైదరాబాద్ పోయే హైవే రోడ్డు. మన 750 కిలోమీటర్స్ జర్నీలో ఆల్మోస్ట్ 620 కిలోమీటర్స్ మనం ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం. ఇక్కడి నుంచి మనకి ఒక 2.5 అవర్స్ జర్నీ ఉంటుంది హైదరాబాద్కి. మనం ఆల్మోస్ట్ చాలా వరకు సేఫ్గా రీచ్ అయిపోతున్నాం. మిగిలిన జర్నీ కూడా 2.5 అవర్స్ కూడా మనం హ్యాపీగా సేఫ్టీగా జర్నీ చేయడానికి మనం ప్రయత్నిద్దాం. ఇటు వరంగల్ ఖమ్మం పోయే రోడ్డు సూర్యాపేట నుండి. ఓకే, మనం నార్కట్పల్లి ఎంటర్ అయ్యాం. ఈ బ్రిడ్జి కింద నుంచి మనం ఇలా చెన్నైకి వెళ్ళిపోవచ్చు. బ్రిడ్జి ఎండింగ్ అయితే మనకి ఒక 8 కిలోమీటర్స్ చిట్యాల దాటితే మనకి చౌటప్పాలి. ఆల్మోస్ట్ మన రైడ్ కంప్లీట్ అయిపోబోతుంది. హాయ్, గుడ్ మార్నింగ్. మనం అయితే పొద్దున్న అయితే ఇక్కడ మన చిట్యాల దాటినాక అయితే లెఫ్ట్ సైడ్ లో మద్రాస్ ఫిల్టర్ కాఫీ దగ్గర అయితే ఆపాం. ఒక 10 మినిట్స్ అయితే ఇక్కడ బ్రేక్ ఉంటుంది, టాయిలెట్ బ్రేక్ అయితే ఉంటుంది. మార్నింగ్ 12 అవర్స్ జర్నీలో అయితే మార్నింగ్ అయితే టాయిలెట్ బ్రేక్ ఉంటుంది. చూడండి హోటల్ కూడా ఏ విధంగా ఉందో. మన కస్టమర్ అయితే దిగేశారు అందరూ. చూడండి ఎలా ఉందో హోటల్ కూడా. నైస్ అని చెప్పుకోవచ్చు. హోటల్ కూడా చాలా బాగుంది. లొకేషన్ ఇక్కడ మద్రాస్ ఫిల్టర్ కాఫీ చాలా బాగుంది. చూడండి మన బండి కూడా చూడండి. మన అన్న పైలట్ కేక బండి మాత్రం లుకింగ్ ఆన్సమ్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ పైలట్ అయితే ఇప్పుడే వచ్చాడు బయటికి, నాగరాజు. ఇది మన హైదరాబాద్ వెళ్ళే హైవే. బండి వెళ్ళేది విజయవాడ హైవే, దిశ్యం వెళ్ళేది. చూసారుగా సెకండ్ పైలట్. ఇది ఇక్కడ హోటల్ ఎంట్రీ అయిన మా పైలట్. గుడ్ మార్నింగ్ చెప్పన్నా. వెరీ గుడ్ మార్నింగ్. ఓకే, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. చూసారుగా మన నాగరాజ్ అయితే ఇక్కడ టీ తీసుకుంటున్నారా, కాఫీ తీసుకుంటున్నారా? కాఫీ బ్రో. కాఫీ. ఓకే ఓకే, నేను కూడా కాఫీ తీసుకుంటున్నా ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నా కాఫీ. మన అన్న అయితే తీసుకోండి ఇప్పుడే కాఫీ. గుడ్ మార్నింగ్. మీ జర్నీ బిఎస్ఆర్ లో ఏ విధంగా ఉంది, ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్పగలుగుతారా మాకు సబ్స్క్రైబర్లకి? బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుందా? మీరు ఎప్పుడైనా జర్నీ చేశారా? ఇదే ఫస్ట్ టైం మా బిఎస్ఆర్ ట్రావెల్స్ జర్నీ? ఫస్ట్ టైం ఇందులో. ఫస్ట్ టైం. ఎంత పడ్డది టికెట్ ప్రైస్? 1200. రీజనబుల్ లేనా? రీజనబుల్. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. బిఎస్ఆర్లో విజిట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి అలాగే బస్సు బాగుందని. మన వీడియో అయితే శశి బస్ లాగ్స్ అని ఛానల్. ఓకే. ఆ ఛానల్ మన
ఇన్స్టాగ్రామ్లో అదే ఛానల్, యూట్యూబ్లో కూడా అదే ఛానల్. ఫాలో కానీ సబ్స్క్రైబ్ కానీ. అదేవిధంగా మన బిఎస్ఆర్ ట్రావెల్స్ అయితే బిఎస్ఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంటుంది. ఆ ఇన్స్టాగ్రామ్లో పేజ్ కూడా ఫాలో కాండి. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. టోల్ ట్యాక్స్ వస్తుంది, ముందుగా ఉంది. దీన్ని చౌటప్పల్ టోల్ గేట్ అంటారు. ఈ జర్నీలో లాస్ట్ టోల్ గేట్ అంటే ఇది. దాదాపు మనం ఇంకో 40-45 కిలోమీటర్ పరిధిలో ఉన్నాం. హైదరాబాద్ చేరుకుంటాం. ఇలా 1 అవర్ బిలో ఈ టైంలో రీచ్ అవ్వగలుగుతాం. నెక్స్ట్ శశి గారు ఏదో అడగాలనుకున్నారు, మీరు ఏదో అడిగితే జర్నీ ఫినిష్ అయ్యేలోగా మీకు లాస్ట్ ఆన్సర్ ఏంటనేది ఇచ్చేస్తా. చెప్పండి అన్న. మీ శాలరీ విషయానికి వస్తే ఎలా ఉంటుంది అన్న? మీ శాలరీ అంటే మీకు శాలరీ ఎంత ఇస్తారు? అది ఎన్ని రోజులకు ఇస్తారు మీకు? వన్ డేలో ఇస్తారా, లేదంటే 1 ట్రిప్ పోయేసి ఇస్తారా, 1 వీక్లో ఇస్తారా, లేదంటే 1 మంత్లో ఇస్తారా శాలరీ? అది ఒక్కొక్క ట్రాన్స్పోర్ట్ ఒక్కొక్క రూల్స్ ఉంటాయండి. రెగ్యులర్గా ఇచ్చే వాళ్ళు ఉంటారు. ట్రిప్ టు ట్రిప్ అంటే ఎక్కడైతే ఆఫీస్ దగ్గర స్టార్ట్ అవుతారో మళ్ళీ ఎండింగ్ ఆఫీస్కి వచ్చేసరికి వాళ్ళకి శాలరీ ప్లస్ బేటాస్ ఉంటాయి. ఆ బేటాలు అన్నీ కలిపి ఒక ట్రాన్స్పోర్ట్ అప్పటికప్పుడు క్లియర్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక ట్రాన్స్పోర్ట్ వీక్లీ అంటే 3 ట్రిప్స్ లేదా 4 ట్రిప్స్ 5 ట్రిప్స్ వాళ్ళు ఆ టైప్లో పెట్టేసుకుంటారు, అలా ఇచ్చేసుకుంటారు. నెక్స్ట్ ఇంకొక ట్రాన్స్పోర్ట్ ఏం చేస్తుందంటే ట్రిప్ వెళ్ళి వస్తే బేటా మాత్రమే ఇస్తుంది. శాలరీ అన్నది ఈ మంత్లో ఎన్ని రోజులు చేస్తారో, ఎన్ని ట్రిప్లు వేస్తారో అన్నది చూసి అలా నెలలో ఇస్తారు శాలరీస్. శాలరీ విషయానికి వస్తే ఒక్కొక్క ట్రాన్స్పోర్ట్ ఒక్కొక్క టైపులో ఇచ్చుద్ది. జర్నీని బట్టి, ట్రాఫిక్ వ్యవహారం బట్టి ఉన్న జర్నీలకి ఎలాంటి అమౌంట్ ఇవ్వాలి, దగ్గర తిరిగే వాళ్ళకి ఎంత అమౌంట్ ఇవ్వాలన్నది వాళ్ళు కొంచెం డిసైడ్ అయ్యి ట్రాన్స్పోర్ట్స్ రూల్ ప్రకారం ఇస్తారండి. ఇప్పుడు మాది బిఎస్ఆర్ ట్రావెల్స్ కాబట్టి మా ట్రావెల్స్లో నేను విజయనగరం డ్యూటీ చేస్తున్నా. నాకు 30,000 శాలరీ ఇస్తారండి మా ఓనర్ గారు. నెక్స్ట్ మాకు ఇంకేదైనా బయట ఇన్కమ్స్, ట్రావెల్స్ ఫీల్డ్లో బయట ఇన్కమ్స్ అంటే కొంచెం ఉంటుంది. ఏమైనా టికెట్స్ క్యాన్సిల్ అయినా ఏదైనా కానీ అలాంటి టైంలో కొంచెం బయట ఇన్కమ్ వస్తుంది. అది టాలీ చేసుకుంటే నాకు మంత్కు సరిపడేటట్టు కరెక్ట్గా నా టార్గెట్ని నేను రీచ్ అవ్వగలుగుతాను. కొన్ని ట్రాన్స్పోర్ట్లలో కొంచెం ఎక్స్ట్రా ఇస్తారు. అది జర్నీని బట్టి, వాళ్ళ కష్టం బట్టి, జర్నీని బట్టి కొన్ని ట్రాన్స్పోర్ట్లో అలా ఉంటుంది. ఒక్కొక్క ట్రాన్స్పోర్ట్కి ఒక్కొక్క రకమైన వ్యత్యాసం ఉంటుంది. కొన్ని ట్రాన్స్పోర్ట్లో శాలరీ ఇస్తారు, క్యాండిడేట్స్ని పట్టించుకోరు. కొన్ని ట్రాన్స్పోర్ట్లో 10 రోజులు లేట్ అయినా బండి పనుల విషయంలో కానీ, డ్రైవర్ క్లీనర్ల విషయంలో కానీ కేర్ తీసుకుంటారు. ఏ సమస్య వచ్చినా కానీ వాళ్ళ దగ్గరుండి పరిష్కరించి హ్యాపీగా డ్రైవర్లకు ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. కొన్ని ట్రాన్స్పోర్ట్లో ఈరోజు వచ్చావు, వెళ్తున్నావు, నీకు నాకు ఆ రోజుతో అయిపోయింది అన్నట్టు ట్రిప్ టు ట్రిప్ అమౌంట్స్ ఇచ్చి క్లియర్ చేసేసుకుంటారు. ఇంకా ఒకవేళ వర్కర్స్కి ఇబ్బంది అయినా, వర్కర్ వల్ల ఓనర్ గారికి ఇబ్బంది అయినా అక్కడ నుండి అక్కడికి క్లోజ్ అయిపోద్ది ఆ మ్యాటర్. అలా ఉంటాయి. పట్టించుకునే ట్రాన్స్పోర్ట్ 10 రోజులు లేట్ అయినా శాలరీ బేసిక్ ఉపయోగించి ఇచ్చి పంపిస్తారు. పట్టించుకోలేని వాళ్ళు ఎవరైనా ఉండే లెక్కైతే కొంచెం అప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ పంపిస్తూ ఉంటారు. ఇదండి మా శాలరీ విషయానికి వస్తే మాకున్న సమస్య, మాకున్న విషయం. దట్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ మా సబ్స్క్రైబర్లకు ఇంతగానో చెప్పినందుకైతే థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బ్రో. రైట్ సైడ్ చూస్తారు ఆందోళన మైసమ్మ. సిటీకి అయితే మనం ఇంకొక 20 కిలోమీటర్ దగ్గరలో ఉన్నాం. చూస్తారు ఇంతటితో అయితే టోల్ రోడ్ ఎండ్, టోల్ రోడ్ ముగింపు. హలో బ్రదర్స్, ఆల్మోస్ట్ హైదరాబాద్ వచ్చేసాను నేను. ఈ వీడియో ఇంతటితో పూర్తి చేస్తున్నా. మంచిగా ఈ ఛానల్ని, శశి ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీరు ప్రతి వీడియోని కంపల్సరీ చూస్తారని నేను ఆశిస్తున్నాను. మన విజయనగరం, మన వైజాగ్ ఈ రూట్లో రైడ్ చేసి మీకు ఈ వీడియో ఎక్కడెక్కడ ఏమున్నాయనేది లొకేషన్ చూపించగలిగాను. నెక్స్ట్ టైం ఇంకొక వీడియో చేస్తారు వాళ్ళు. కంపల్సరీ మీకు ఏం కావాలన్నది కామెంట్లో పెట్టండి. ఏ రూట్ కావాలన్నది ఆ రూట్కి వెళ్ళి వీడియో చేస్తాడు శశి. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ బ్రో.
ఓకే గైస్, ఈ వీడియో అయితే ఇంతటితో అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఈ వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అందరూ మాత్రం పూర్తిగా విజిట్ చేయండి వీడియో. ఈ వీడియోకి మాత్రం మినిమం 10,000 లైక్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. మీ వీడియో లైక్ చేసి షేర్ చేసిన అయితే నాకైతే కొంచెం హెల్ప్ఫుల్గా అవుతుంది ఈ వీడియో. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్స్, లవ్ యూ సో మచ్. ఈ వీడియో ఇంత కంప్లీట్ చేస్తున్నా. నెక్స్ట్ ఏ రూట్ అనేది కామెంట్ రూపంలో తెలపండి. ఆ రూట్కి వెళ్ళి నేను మొత్తం ఆ లొకేషన్ అంతా మీకు చూపించగలుగుతాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.